ఈరోజు మనము బ్యాంకింగ్ సెక్టర్లో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళకి ఏమేమి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని దాని గురించి తెలుసుకుందాము. బేసిక్గా ముఖ్యంగా బ్యాంకింగ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళేమో క్లరికల్కి ఆఫీసర్స్ కేటగిరీ రెండు కేటగిరీకి సపరేట్గా ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ పెడుతుంటారు. క్లరికల్ లెవెల్ ఏమో స్టేట్ లెవెల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంటుంది. ఆఫీసర్ ర్యాంకింగ్ ఆఫీసర్ ఏమో ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ లెవెల్లో ఎగ్జామ్ అనేది పిఓస్ అని పెడతారు. ఇయర్లీ ఆల్మోస్ట్ 2000 లాస్ట్ 4-5 ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ 2000 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తుంటారు ఎగ్జామినేషన్ పెట్టి. అది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ మీదనే ఉంటుంది కాబట్టి దాన్ని ఆల్ ఇండియా లెవెల్లో సెలెక్షన్ జరుగుతుంటుంది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఈ 3 సబ్జెక్టులు ఉన్న ప్రిలిమ్స్లో, మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్ ఉంటే కూడా జనరల్ నాలెడ్జ్ ఎక్కువ యాడ్ అవుతుంది. మెయిన్స్లో ప్రిలిమ్స్లో 3 సబ్జెక్టులు ఉన్నా కూడా వాటికి ఇండివిజువల్ కట్ ఆఫ్ అంటూ లేదు. ఓవరాల్గా నీకు 100కి ఇన్ని మార్క్స్ వస్తే నీకు వచ్చేసినట్టే జాబ్. నాకు ఇప్పటివరకు పాత అబ్జర్వేషన్ ప్రకారం నా అబ్జర్వేషన్ ఏంటంటే ప్రిలిమ్స్లో 60 దాటుతుంటే ఇంచుమించు నీకు మెయిన్స్ కలెక్షన్ వస్తుంది. తర్వాత మెయిన్స్లో మాత్రం క్లరికల్ లెవెల్లో 200కి 100 కానీ వచ్చిందంటే యు ఆర్ షూర్ ఆఫ్ గెటింగ్ ఏ జాబ్. అదొకటి గ్యారంటీగా జాబ్ వచ్చేసినట్టే లెక్క.